మెగా కొణిదెల వారి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనను గుర్తుపెట్టుకోవడానికి ఆమె బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎందుకంటే ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఎప్పుడో తెచ్చుకుంది. అపోలో యాజమాన్య బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ఉపాసన జనాలకు మంచి సందేశాలతో పాటు హెల్త్ టిప్స్ ఇవ్వడంలో ముందుంటుంది. పవర్ఫుల్ ఉమెన్గా ప్రపంచవ్యాప్తంగా ఉపాసన గుర్తింపు తెచ్చుకున్నారు. వరల్డ్ వైడ్గా ఉన్న అపోలో సామ్రాజ్యాన్ని ఆమె తన కనుసైగలతో నడుపుతున్నారు. ఇది ఆషామాషే విషయం కాదు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సమస్యలను చిటికలో మాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక మంచి పనుల్లో కూడా సాయం చేసేందుకు ఆమె ముందు ఉంటారు. టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్లో అందరినీ ఎక్కువగా ఆకట్టుకునే వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కూడా టాప్ లిస్ట్లో ఉంటారని చెప్పవచ్చు. ఇద్దరూ కలిసి ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో చాలా తొందరగా వైరల్ అవుతుంటాయి. ఇక వీరి పెళ్లి జరిగి 11 ఏళ్ళైంది. రామ్ చరణ్ తేజ్ సినిమాతో ఎంత బిజీగా ఉన్నా, అలాగే ఉపాసన అపోలోకి సంబంధించిన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు తీరిక సమయాల్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. రామ్ చరణ్, ఉపాసన కొన్ని సంవత్సరాల పాటు లవ్ చేసుకొని ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అలా ఉపాసన మెగా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. వారిద్దరూ కమిట్మెంట్తో 11 సంవత్సరాల పాటు పిల్లలను కనకుండా ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు. ఉపాసన కూడా తన లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకొని అవి తీరే వరకు పిల్లల్ని కనలేదు. అలా 11 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు 12 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఆ పాప రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఇదే తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు ఎంతో ప్రత్యేకంగా క్లింకర అని నామకరణం చేయించారు. దీంతో ఆ పేరు ట్రెండింగ్లో ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారమే బారసాల ఘనంగా చేసి ఇక పాప పుట్టిన దగ్గర నుండి మెగా ఫ్యామిలీ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చూసుకుంటుంది. పాప కోసం ఒక ప్రత్యేకంగా రూమ్ను కూడా డిజైన్ చేయించారు. ఈ విధంగా పాప పుట్టినప్పటి నుంచి మెగా ఇంట్లో ఏ పండుగ వచ్చినా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ పాప పుట్టి కొన్ని నెలలు గడిచినా ఇప్పటి వరకు ఆమె ముఖాన్ని మాత్రం ఎవరికి చూపించింది లేదు. దీంతో మెగా అభిమానులంతా క్లింకారాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అయినా అందులో క్లింకారా ఫేస్ స్పష్టంగా కనిపించడం లేదు. ఇక రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల పాప క్లింకారాతో కలిసి ముంబైలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పాపకు 6 నెలలు కంప్లీట్ కావడంతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేశారు. అయితే ఉపాసన కొద్ది రోజుల క్రితం ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహించిన ఒక ఈవెంట్లో పిల్లలను కనడం గురించి ఒక సందేహం కూడా వివరించారు. నా దాంపత్య జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంది. మేము పెళ్లి చేసుకొని 10 ఏళ్లకు పైగానే అవుతుంది. నా ఫ్యామిలీని, నా లైఫ్లో కూడా చాలా హ్యాపీగా ప్రేమిస్తున్నాను. కానీ ప్రజలు మాత్రం నా జీవితంలోని ఆర్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అందులో మొదటి ఆర్ నా రిలేషన్షిప్ గురించి, ఇంకా రెండవ ఆర్ రీప్రొడ్యూసింగ్, మూడవ ఆర్ లైఫ్లో నా రోల్, వీటి గురించే ఎక్కువగా చెప్పుకుంటున్నారు అని ఉపాసన సద్గురువు దగ్గర సందేహం అడిగింది. ఇక సద్గురు దీనిపై స్పందిస్తూ, రిలేషన్షిప్ అనేది మీ వ్యక్తిగత విషయం, అందులో ఎవరికి కూడా చర్చించే అవకాశం లేదు. ఇంకా రెండవది రీప్రొడ్యూస్, పిల్లలను కనకుండా ఉంటున్న వారికి నేను కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది జనాలు పెరిగిపోతున్నారు, జనసంఖ్య ఎక్కువైపోయింది, కాబట్టి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని కనమని చెప్తాను, ఎందుకంటే వాటి సంఖ్య ఇప్పుడు తక్కువగా ఉంది అని సద్గురు చాలా వివరంగా తెలియజేశారు. ఇక ఉపాసన రామ్ చరణ్ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ, నేను కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తను నాకు ఎంతో అండగా ఉంటాడు. నా విజయాల్లో తన పాత్ర ఎంతో ఉంటుంది. మేము కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాము, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాము. ప్రేమలో ఎలా ఎదగాలో రామ్ నాకు నేర్పించాడు. నాకు తను ఎల్లప్పుడూ మార్గదర్శిగా ఉంటారు. నాలో మానసిక ప్రశాంతతకు తను ఎంతో తోడ్పడతారు అని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని నాకు తెలియదు, కానీ ప్రతి మహిళ విజయం వెనుక మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేసే వ్యక్తి ఉంటాడని, ఆ వ్యక్తి తన జీవితంలో దొరికాడంటూ ఉపాసన తన భర్త రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా వివరించింది. ఇక ఇటీవల ఈ సెలబ్రిటీ జోడీ ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్పై దర్శనమిచ్చారు. ఇక ఇదిలా ఉంటే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న కనుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లి బాలరాముని సందర్శించారు.
అయితే రామ్ చరణ్ అయోధ్యకు వెళ్ళారు కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం వెళ్ళలేదు. దీంతో ఎందుకు ఉపాసన అయోధ్యకు వెళ్ళలేదు? ఆహ్వానం దక్కినా ఆమె వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? రామ్ చరణ్ ఒక్కడే ఎందుకు హాజరయ్యారు అనే వార్త ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే దీనికి కారణం కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఉపాసన ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అని, రెస్ట్ తీసుకుంటున్న కారణంగానే అక్కడికి వెళ్ళలేదని కొందరు చెప్పుకొస్తున్నారు. పెళ్ళయ్యాక చాలా ఏళ్ళకి పిల్లల్ని ప్లాన్ చేసిన రామ్ చరణ్, ఉపాసన మరీ లేట్ చేయకుండా సెకండ్ బేబీని కూడా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. మరికొందరైతే తన కూతురు క్లింకారాన్ని తీసుకొని అంత దూరం జర్నీ చేయడం రిస్క్ అనుకొని భావించిన ఉపాసన అక్కడికి వెళ్ళలేదని అంటున్నారు. అంతమంది జనాల మధ్య క్లింకారా ఇన్ఫెక్షన్కి గురవుతుందని డాక్టర్స్ హెచ్చరించడంతోనే ఆమె అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళలేదని తెలిసింది. వాస్తవానికి ముందు నుంచే ఈ కార్యక్రమానికి వెళ్ళాలని ఉపాసన చాలా ఆశగా ఉండిందట. కానీ క్లింకారాన్ని చూసుకోవడానికి ఆగిపోయిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక అయోధ్య రామమందిరం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, అయోధ్య రామమందిరం అద్భుతం, జీవితంలో ఒక్కసారిగా మాత్రమే వచ్చే గొప్ప అవకాశం. ఈ మహత్తర ఘట్టాన్ని కనులారా వీక్షించడం ప్రతి ఒక్కరికి గౌరవం అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేర్కొన్నారు. రాముడి దీవెనల కోసం అయోధ్యకు వచ్చాను. ఇది ఎంతో అందమైన అనుభూతి. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే గొప్ప అపూర్వ ఘట్టం ఇది. ఇలాంటి అద్భుత ఘట్టాన్ని చూడటం ప్రతి ఒక్కరికి గొప్ప గౌరవం లాంటిది. భారతదేశంలో పుట్టి ఇలాంటి గొప్ప సంఘటనకు సాక్షిగా నిలవడాన్ని నాకు లభించిన గొప్ప వరంగా భావిస్తున్నాను అని రామ్ చరణ్ తెలియజేశారు.